ఆగస్టు వస్తే చాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా యాక్టివ్ అయిపోతారు. ఆయనలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. పౌరుల్లో దేశభక్తిని రగిల్చే స్ఫూర్తిని ఇస్తారు. ఈ సంవత్సరం కూడా అది మొదలైంది. పౌరుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమర యోధులకు నివాళి అర్పిస్తూ దేశభక్తి ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ మువ్వెన్నెల జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయాలని కోరారు. ఇంకేముంది, నిన్న ఆరంభమైన ఈ కార్యక్రమంతో వీధి వీధిన మువ్వెన్నెల జెండాలతో దుకాణాలు నిండిపోయాయి. ఏ వీధి చూసినా జెండాలు ఎగరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మోదీ పిలుపు మేరకు జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే స్ఫూర్తి రగిలిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. మువ్వెన్నెలను మన జీవితాలతో పెనవేసి భావోద్వేగ బంధాన్ని ఏర్పరిచే లక్ష్యంతోనే ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు సమరోత్సాహంతో పాల్గొంటున్నాయి. జాతీయ జెండా ఎగరవేసేందుకు ఇదివరకున్న నియమ నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకురావడం కూడా వారి ఉత్సాహానికి ఊతమిచ్చిందని చెప్పవచ్చు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ఓ కార్యక్రమంగా మాత్రమే కాకుండా మన దేశం అనే భావన ప్రతి ఒక్కరిలోనూ కలిగిస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే బాధ్యతను కూడా ఈ కార్యక్రమం గుర్తు చేస్తుంది. జెండాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఆన్లైన్లో కూడా త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఆనాడు 23 కోట్లకు పైగా ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆనాడు 6 కోట్ల మంది ప్రజలు హెచ్జిటి పోర్టల్లో జెండాతో సెల్ఫీలను పంచుకున్నారు. అంతెందుకు, గతేడాది 10 కోట్ల మంది సెల్ఫీలను అప్లోడ్ చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. మార్కెట్లు సైతం ఫుల్ జోష్తో దూసుకుపోతున్నాయి. త్రివర్ణ పతాకాల తయారీదారుల్లో జోష్ పెరిగింది. త్రివర్ణ పతాకాల విక్రయాలు 60 నుండి 70% పెరిగాయి. స్వాతంత్ర దినోత్సవానికి వారం రోజుల ముందుగానే త్రివర్ణ పతాకాల విక్రయాలు జోరందుకుంటాయి. ఈసారి మోదీ పిలుపునివ్వటం వల్ల గత 3 రోజుల నుంచి త్రివర్ణ పతాకాల విక్రయాలు 60 నుండి 70% పెరిగాయి. అయితే ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఈ విక్రయాలు 90% పెరిగాయి. ప్రధానమంత్రి ఒక వారం ముందే ఈ పిలుపు ఇచ్చి ఉంటే మార్కెట్ మరింత దూసుకుపోయేదని తయారీదారులు అభిప్రాయపడుతున్నారు. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తుండగా విదేశాల నుంచి కూడా త్రివర్ణ పతాకానికి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. భారతదేశం వెలుపల ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు కూడా పంపుతున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులో భారత జాతీయ జెండాను విక్రయిస్తున్నారు. తర్వాత విపరీతంగా ఆర్డర్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. మార్కెట్ మరింత ఊపందుకుందని సంబరపడుతున్నారు. సమయం లేని కారణంగా చాలా ఆర్డర్లు క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసేందుకు మా వంతు తోడ్పాటు అందిస్తామంటున్నారు.